హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నిజం తెలుసుకున్న బాగి అమర్ దగ్గరికి వచ్చి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు మీరు నన్ను చుడిదార్ ఎందుకు వేసుకొని రమ్మన్నారు చెప్పండి అని చెప్పి బాగి అడుగుతుంటే, రన్నింగ్ చేయడానికి జంపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని వేసుకొని రమ్మన్నాను మిస్సమ్మ అని చెప్పి అమర్ అనగానే, నేనేమైనా ఒలింపిక్స్కి వెళ్తున్నానా రన్నింగ్లు జంపింగ్లు చేయడానికి అని చెప్పి బాగి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. సడన్గా ఏమైంది మిస్సమ్మ, కొత్తగా మాట్లాడుతున్నావని చెప్పి అమర్ అనగానే, మీరు చేసే పనులు కొత్తగా ఉన్నప్పుడు నేను కూడా కొత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. సరే నాకు పనుంది, మీరు మీ పని చూసుకొని రండి అని చెప్పి బాగి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో మిస్సమ్ ఏంటి ఆయన మీద కారాలు మిరియాలు నూరుతుంది అని చెప్పి చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న ఆరు అనుకుంటుంది. బాగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు అరవింద్ గన్ పని చేయకపోవడంతో ఈ గన్ ఏంటి ఇప్పుడే స్ట్రక్ అవ్వాలా, అయ్యో వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఉన్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళిపోతున్న బాగి చేయి పట్టుకుని పక్కకు లాగి తన గొంతు మీద కత్తి పెడతాడు. ఇక అప్పుడు అమర్ తనని ఏం చేయొద్దు అని చెప్పి అరవింద్ని బతిమలాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద్, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా సరే దీని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి అంటూ ఉంటాడు. మిస్సమ్మ నువ్వేం కంగారు పడొద్దు, నీకు నేనున్నాను, నీకు నేనేమీ కానివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఆరు రాతడు వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మనోహరి మాత్రం, ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, దాన్ని చంపేరా, నువ్వు దాన్ని చంపేస్తే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను జైలు నుండి నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దేవుడా ఈ ఒక్క సహాయం చేసి పెట్టు, ఆ బాగి చచ్చిపోయేలాగా చూడు, అప్పుడు అమర్ని ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నీకు కావాల్సింది నేనే కదా, కావాలంటే నా ప్రాణం తీసుకో, తన్నేం చేయొద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు అరవింద్, నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు, నువ్వు ఓడిపోవడం నేను చూడాలి, నువ్వు నీ భార్య నీ కళ్ళ ముందే చచ్చిపోతూ ఉంటే నీ ఏడుపు నేను చూడాలి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. చివరిసారిగా నీ భార్యతో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, ముందు నీ వాళ్ళెవరితోనైనా మాట్లాడాలనుకుంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడుకో, ఎందుకంటే ఈరోజే నీకు ఆఖరి రోజు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత తన పక్కనున్న బకెట్ తీసుకొని ఒక్కసారిగా అరవింద్ మొహానికి వేసి కొట్టడంతో అరవింద్ పక్కకి పడిపోతాడు. ఇక అప్పుడు అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాగి చేయి పట్టుకొని పక్కకు లాగి ఇక బాగిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అరవింద్ కత్తితో బాగి మీద దాడి చేయబోతూ ఉంటే ఇక అప్పుడు అమర్ అతనితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అరవింద్ వాళ్ళ మనిషి కూడా వచ్చి అమర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రాతుడు కూడా వచ్చి అమర్కి హెల్ప్ చేద్దామని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బాగిని అమర్ కాపాడుతాడు. ఇక ఆ తర్వాత అరవింద్ రాతుడి దగ్గరికి వచ్చి రాతుడు గొంతు మీద కత్తి పెడతాడు. అయ్యో రాతుడు అని చెప్పి బాగి గట్టిగా అరుస్తుంది. అరవింద్ వాళ్ళ మనిషిని అమర్ పట్టుకుంటాడు. మర్యాదగా మా మనిషిని వదిలేసే, లేదంటే వీడి గొంతులో కత్తి దిగుతుంది అని చెప్పి అరవింద్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో అమర్ అరవింద్ వాళ్ళ మనిషిని వదిలేస్తాడు. ఇక అరవింద్ కూడా రాతుడిని కొంత దూరం లాక్కెళ్ళిన తర్వాత ఇక అతన్ని కూడా పక్కకి నెట్టేస్తాడు. రాతుడు నీకేం కాలేదు కదా అని చెప్పి బాగి రాతుడిని పైకి లేపుతుంది. అరవింద్తో పాటు అరవింద్ వాళ్ళ మనుషులు కూడా తప్పించుకుంటారు. ఇక దాంతో అమర్ రాతుడి మీద సీరియస్ అవుతూ, రాతుడ్ అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, నీ వల్ల ప్లాన్ అంతా కూడా అప్సెట్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. సారీ సార్, మిస్సమ్మను జాగ్రత్తగా ఉండమని చెబుతామని నేను మారువేషంలో ఇక్కడికి వచ్చాను అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటే ఇక అమర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మో రాతోడ్ వల్ల ఇదంతా జరిగింది కాబట్టి అమర్ ఊరికే వదిలేశాడు, అదే నా వల్ల అయ్యుంటే నన్ను చంపేస్తుండేవాడు అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగితో పాటు అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. బాగి చాలా బాధగా టేబుల్ మీద కూర్చొని తన చున్నీని నెత్తి మీద వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా జరిగిన దానికి తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు. ఆరు కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది. అంజు పాప నవ్వుతూ ఉంటే, పాపం అంజు గొడవ చేస్తుంది కానీ మరి ఇటువంటి వాటికి బాగిని ఆడుకునే రకం కాదులే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇది చాలా సీరియస్ మ్యాటర్, మీరంతా ఎందుకు నవ్వుతున్నారు అని అంజు అంటూ ఉంటే, ముందు నువ్వే నవ్వుతూ ఎందుకు నవ్వుతున్నారని మళ్ళీ మమ్మల్ని అంటున్నావా అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. మిస్సమ్మ అసలు డాడ్ బయటకు తీసుకువెళ్తారంటే నువ్వు అంత ఈజీగా ఎలా నమ్మావో, అందుకే అంటారు నీకు బ్రెయిన్ లేదని. డాడ్ ఓవర్ టైం అన్నా చేస్తారేమో కానీ అవుటింగ్కి మాత్రం అస్సలు తీసుకువెళ్ళరు అని చెప్పి అంజు నవ్వుతూ ఉంటుంది. ఇక మనోహరి
అసలు అమర్ చుడిదార్ వేసుకొని రమ్మనగానే నువ్వేమైనా భూమి మీద ఆగావా? ఎగురుకుంటూ మరీ వెళ్ళావు కదా, ఇప్పుడు చూడు ఏం జరిగిందా అని చెప్పి మనోహరి కూడా నవ్వుతూ ఉంటుంది. ఇక అలా అంతా కూడా భాగ్యం చూసి నవ్వుతూ ఉంటే, మీరు నవ్వకండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈరోజు మనందరి కోసం మిస్సమ్మ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిందని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. మిస్సమ్మ ఏమీ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడలేదు. మీరంతా కలిసి బలవంతంగా మిస్సమ్మ ప్రాణాలను తీసుకువెళ్ళాలని చూశారని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అసలు జరిగిన దానికి నువ్వు ఇలా ఎలా ఊరుకున్నావో అర్థం కావడం లేదు మిస్సమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఈ అంజు ఏంటి మరి ఇంతలా మిస్సమ్మని రెచ్చగొడుతుంది? నేనే అనవసరంగా అంజుని మరీ ఎక్కువగా గారాబం చేశానని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. కనీసం బయటకు తీసుకెళ్లే ముందు డాడ్ నీతో ఒక్క మాట అయినా చెప్పి ఉండాల్సింది, ఆ విషయంలోనే నాకు చాలా బాధగా ఉందని చెప్పి అంజు అంటూ ఉంటే, అవును కదా అంజు అని చెప్పి బాగి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఇప్పుడే వెళ్ళి మీ నాన్నతో తేల్చుకుంటాను, ఎందుకు నన్ను బలిచ్చే మేకలాగా రెడీ చేసి తీసుకువెళ్లారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఒకవేళ మిస్సమ్మకు నిజం తెలిసినా కూడా తన ప్రాణత్యాగం చేయడానికి వచ్చుండేదని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి రాతుడి వైపు కోపంగా చూస్తూ, అసలు మీ సార్తోనే ఎందుకు అలా చేశారో తేల్చుకుంటాను, ఎందుకు నా ప్రాణాలు పణంగా పెట్టాలనుకున్నారో తేల్చుకుంటాను అని చెప్పి తొడగొట్టి ఆవేశంగా అమర్ గదిలోకి వస్తూ ఉంటుంది. ఇక అలా బాగి అమర్ గదిలోకి ఆవేశంగా వస్తూ ఉంటే అప్పుడే కాలు జారి బాగి కింద పడబోతూ ఉంటుంది. అప్పుడు అమర్ తన టవల్తోని బాగిని పట్టుకుంటాడు. అమర్ ఒక చివర బాగి ఒక చివర టవల్ని పట్టుకుని ఉంటారు. ఇక బాగి అమర్ వైపు చూసి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అమర్ ఆ టవల్ పట్టుకొని లాగడంతో బాగి వచ్చి అమర్ మీద పడిపోతుంది. ఇద్దరు కూడా బెడ్ మీద ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు వాళ్ళిద్దరిని చూసి కళ్ళు మూసుకుంటుంది. ఈరోజు నా టైమే బాగాలేదనుకున్నాను, టైమింగ్ కూడా అస్సలు బాగోలేదు అని చెప్పి వాళ్ళిద్దరూ అలా ఒకరి మీద ఒకరు పడిపోవడంతో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత బాగి లేచి నిలబడుతుంది. బాగి ఎక్కడ తనను చూసేస్తుందేమోనని చెప్పి ఆరు చాటుగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఏంటి మిస్సమ్మ, ఏంటి ఏదో మాట్లాడాలని వచ్చి వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారండి, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు నువ్వొక బ్రెయిన్లెస్వి, నువ్వొక న్యూసెన్స్ ఆఫ్ ఇండియావి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఈరోజు నాకు బ్రెయిన్ లేదని చెప్పి మీతో పాటు తీసుకువెళ్ళి బలిద్దామని అనుకున్నారు కదా, అసలు పొరపాటున నాకు ఏదైనా జరుగుంటే, ఒకవేళ అక్కలాగే నా ప్రాణం కూడా పొయ్యుంటే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి అలా మాట్లాడగానే అమర్ ప్రేమగా తన చేతిని బాగి నోటికి అడ్డు పెడతాడు. ప్లీజ్ మిస్సమ్మ, ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకు, నీకు నేనున్నాను, నేనుండగా నీకు ఏమీ కానివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ప్రేమగా అలా అమర్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న ఆరు, గతంలో ఆరు కూడా ఇలాగే మాట్లాడడంతో అమర్ తన నోటిని అలాగే మోస్తూ, ఏంటా స్టూపిడ్ మాటలు, ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడకు అని చెప్పి అమర్ తనకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం ఆరు గుర్తు చేసుకొని తన మీద చూపించే ప్రేమని బాగి మీద కూడా చూపిస్తూ ఉండడంతో ఇక ఆరు చాలా అసూయ పడిపోతూ ఉంటుంది. అమర్ అలా బాగి మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపిస్తూ ఉంటే బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.